నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఇంట్లో అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఇంట్లో అక్కచెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని. అక్కచెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమిటి అంటే, కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం, నా మీదే కేసులు పెడతాడు. ఇది ఏమైనా న్యాయమా? నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను. రేపు బిల్డింగ్ బయటకు వస్తే వెళ్తే నన్ను నరికేడైనా నరికేస్తారు. బెదిరింపులు, బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఏడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు. సోషల్ మీడియాలో నన్ను, సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా.